శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి వరకు మనం మహానుభావుడు వ్యాస మహర్షి గురించి చెప్పుకుంటూ వచ్చాం. ఈ వ్యాస మహర్షి విజ్ఞాన ఖని అని, ఆయన మనకి అనేక విషయాల్ని అందించారని, ప్రజల కోసం ఆయన చేసిన సేవ ఇంత అంత కాదని, అనేక విధాలుగా ఆయన గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఆ మహానుభావుడికి మరొకసారి మనం వందనాలు అర్పించుకుంటూ, మరి ఆ కోవలోకి చెందిన వాళ్ళు ఇంకా మన భారతదేశంలో ఎవరెవరున్నారు? వాళ్ళు మనకి ఎలాంటి జ్ఞానాన్ని మనకి అందించి వెళ్లారు అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎస్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్ వాడికి అలాంటి మహానుభావుల గురించి చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉందని, దానిలో భాగంగానే మనం ఈ రోజు నుంచి మహానుభావులు మన ఋషులు అన్న శీర్షికతోటి శ్రీశ్రవణం ద్వారా విందాం. మనం తరచుగా వింటూ ఉంటాం. ముని అని, యోగి అని, ఋషి అని. ఈ ముని అంటే ఎవరు? యోగి అంటే ఎవరు? ఋషి అంటే ఎవరు? ముని అంటే ఉచ్చై మనుతే జానాతి యః. గొప్పగా ఎవరైతే ఆలోచిస్తారో అతను ముని అన్నారు. మరి ఋషి అంటే ఋషతి జ్ఞానేన సంసార పారం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రాపంచిక ప్రపంచాన్ని దాటిన వ్యక్తి అని అర్థం. ఋషతి ప్రాప్నోతి సర్వాన్ మంత్రాన్ జ్ఞానేన పశ్యతి సంసార పారం. మరి యోగి అంటే? యోగి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. ఏమని? తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అంటే దీని అర్థం యోగి అంటే తత్వజ్ఞాని, ధ్యాననిష్ఠుడు. కృచ్ఛ చాంద్రాయణాది తపోనిష్ఠుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞులైన పండితుల కంటే కూడా అధికుడు, మరియు అగ్నిహోత్రాది యజ్ఞపారాయణులైన కర్మఠుల కంటే కూడాను ఉన్నతుడు. కాబట్టి అర్జున, నువ్వు కూడా యోగివి కా అని అందులో చెప్తున్నారు. అంటే యోగి అన్నదానికి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇలాంటి సంప్రదాయము, ఇలాంటి విలువలు కలిగిన ఇలాంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాము. భారత వాంగ్మయంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. ఆ వేదాల్లో ఉన్న జ్ఞానరాశిని మనకి, మన మనుగడకి అందించిన వారు ఈ ఋషులు. ప్రాచీన కాలపు అంధకారంలో దాగిన రహస్యాల్ని వెలువరించడానికి మన భారతీయ ఋషులు చేసిన కృషి నిజంగా శ్లాఘనీయం. వారు అందించిన నిత్య సత్యాలు జాతీయ జీవన విధానాన్ని సరి అయిన దిశలో నడిపించాయి. కాబట్టి అంతటి మహిమాఢ్యులైన పూర్వీకుల, ఋషుల సంతతి చెందిన వారమైన మనందరం భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వపడాలి. భారతదేశం జన్మించింది రక్తసిక్తమైన కత్తులతో కాదు, ఋషులు ధ్యానంలో దర్శించిన పారమార్థిక సత్యాల ద్వారా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వ సంఘ పరిత్యాగులు, కౌపీనదారులు అయిన ఋషులు వారికంటూ ప్రపంచంలో ఏమీ లేనప్పటికీ యావత్ మానవాళి హృదయాలను చొరగొన్నారు వాళ్ళు. అంతేకాదు, వీరిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఆవిష్కరణలు చేసిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఉపనిషత్తుల్లో వివరించబడిన అవాంగ్మయ గోచరమైన ఆత్మస్వరూపాన్ని ఈ ఋషులు అనుభూతం చేసుకొని ఆచరణ యోగ్యంగా మనకి తెలియజేశారు. సంసార సాగరాన్ని దాటే ఉపాయాన్ని తత్వబోధ రూపంలో గురు శిష్య పరంపరగా మనకి అందించారు. భారతీయుల చింతన ధోరణులు సదా ఆధ్యాత్మికంగానే ఉండాలని, వారు ఆత్మ వస్తువుని లక్ష్యంగా ఏర్పరచుకొని భావితరాలకు వేద వాంగ్మయ రూపంలో అందించిన యుగకర్తలు ఈ ఋషులు. ఇలాంటి వారి గురించి మనం తెలుసుకుందాం. మహర్షులు తమ తపోశక్తులతోటి శృతులను, స్మృతులను మానవాళికి అందించి వారిని మహోన్నతులుగా తీర్చిదిద్దారు. తమకు వినిపించిన దివ్య సందేశాలని వాళ్ళు శృతులు అన్నారు. తమకు అనిపించిన దివ్య జ్ఞానాన్ని స్మృతులు అన్నారు. అందుకే మన వేదాలకు 2 పేర్లు వచ్చాయి, శృతులు, స్మృతులు అని. వేదం అంటేనే అపూర్వ విజ్ఞానాన్ని తెలియజేసేదని అర్థం. అదే మహర్షులు లోకోపకారానికి చేసే వ్రతం. ఋషులు, రాజఋషులు, బ్రహ్మ ఋషులు అన్న 3 వర్గాల వారు ఉన్నారు. ఈ మహర్షుల రచనలు చాతుర్వర్ణ్య వ్యవస్థను, గాయత్రి మంత్ర మహిమను, అన్నదాన మహిమను, చవన మహర్షి రూపొందించిన
చవనప్రాస లేహ్య సామర్థ్యాన్ని, భక్తి, జ్ఞాన, వైరాగ్య ప్రభావాన్ని అన్నిటిని మనకి విశదపరుస్తున్నాయి. యజ్ఞ విజ్ఞానాన్ని పలకడంలో సమర్థుడైన యాజ్ఞవల్కుడు, యాజ్ఞవల్క స్మృతి అన్న దాంట్లో ఆస్తిలో స్త్రీకి హక్కు ఉందని ప్రతిపాదించిన మొట్టమొదటి వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి అనేక మంది ఋషులు భారతదేశంలో జనించి ఎనలేని సేవ చేశారు. అసలు చదువుకి, విద్యకి తేడా తెలియాలి. చదువు బ్రతుకు తెరువు కోసం, తినడానికి, బట్ట కట్టడానికి, ఉండడానికి, ఒక గూడు కోసం. కానీ విద్య అది అలాంటిది కాదు. జ్ఞానాన్నిస్తుంది. బ్రతకడం నేర్పుతుంది. మనం మన కోసం, మనం ఇతరుల కోసం బతకడం కూడా నేర్పిస్తుంది. పెద్దలంటే భక్తి, వినయము, దైవభక్తి అన్ని సుగుణాలన్నీ నేర్పుతుంది. మన తర్వాత వచ్చే జన్మకి పెట్టుబడి ఈ జన్మలోనే పెట్టాలి. మనం అవయవాలు లేకుండా గాని, జబ్బులతో గాని పుట్టామంటే ఏమంటాం? పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈ జన్మలో ఇలా పుట్టారు అంటాం కదా! అందుకే మంచి పనులు చేస్తూ, న్యాయంగా, ధర్మంగా ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. అవి మన పెద్దల ద్వారా మనం తెలుసుకోవాలి. అలాంటి వాటి కోసం ఇలాంటి మహర్షులు ఎంతో గొప్ప కృషి చేశారు. ఎన్నో రకాల గ్రంథాలను మనకు అందించారు. చాలా రకాల స్మృతులను మనకి అందించారు. మనం ఏ విధంగా నడుచుకోవాలి అన్నది అందులో మనకి నేర్పించారు. మనం ఇప్పుడు ఇలాంటి అనేక మంది మహర్షుల గురించి చెప్పుకుంటున్నాం. మొట్టమొదటగా మనం వ్యాసుడి తాతగారు వశిష్ఠ మహర్షి గురించి చెప్పుకుందాం. సప్తఋషుల్లో ఒకడు. బ్రహ్మ మానసపుత్రుడు. ఇక్ష్వాకు వంశానికి కులగురువు. వశిష్ఠ మహర్షి భారతదేశంలో బ్రహ్మర్షులందరిలో గొప్పవాడు. నవబ్రహ్మల్లో గొప్పగా కీర్తించదగినవాడు. త్రిలోక పూజ్యురాలైన అరుంధతికి ప్రాణనాథుడు అతను. ఆయనలో ఆగ్రహము, రజోగుణము ఇలాంటివి లేవని చెప్తారు. బ్రాహ్మణో మానసపుత్రో వశిష్ఠో అరుంధతీపతి తపసా నిర్జితో శాశ్వతాజేయవమరావాపి కామక్రోధ ఉభవో యస్య చరణో సంవవాహతు ఇంద్రియాణం వశకరో వసిత ఇది చోచ్యతే. మహాభారతంలో అన్నారు. కామక్రోధాలు ఆయన పాదాలను పూజిస్తాయని చెప్పినప్పుడు వశిష్ఠుని గొప్పతనం మనకు తెలుస్తోంది. ఇంద్రియాలన్నీ కూడాను అతనికి వశమైపోయి అతన్ని పూజిస్తున్నాయి. ఈయన త్రికాలవేది. భవిష్యత్తులో ఇక్ష్వాకు వంశంలో ధర్మ పరిపాలన జరుగుతుందని, విష్ణువు భూలోకంలోకి రాదలుచుకుంటే యోగ్యమైన వంశం అవుతుందని గ్రహించి వారికి ఉపదేశం చేశాడు ఈయన. ఈ వంశస్థులందరికీ కులగురువు అయ్యాడు. ఈ సందర్భంలో వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి తపశ్శక్తిని, సుమంగళత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అనుకుంది. తనకు కాబోయే భార్య గొప్పదనం లోకానికి తెలియజేయాలని సంకల్పించాడాయన. అందుకోసం ఆమెను పరీక్షింపదలిచి ఒక గుప్పెడి ఇసుక తీసుకొచ్చి దాన్ని పచనం చేసి అన్నంగా మార్చి వండిపెట్టమని ఆదేశించాడావిడ. తనకి ధర్మపత్నిగా రావాల్సిన వాడికి అర్హత కింద ఈ పరీక్ష పెట్టారు ఆవిడికి ఆయన. అందుకు సమాధానంగా అరుంధతి, మహర్షి నేను తప్పకుండా చేయగలను. మీ అనుగ్రహం, ఆశీర్వచనం ఉంటే ఏదైనా సరే సాధించగలనని చెప్పింది. ఆ విధంగా పలికిన తెలివి, వివేకం ఆమెలో ఉన్నాయి. ఆ ఇసుకను అరుంధతికి ఇచ్చే సమయంలో నేను వశిష్ఠుడికి తగినటువంటి ధర్మపత్నినైతే అని అనుకుందిట. అంతే. ఆ ఇసుక రేణువులు బియ్యపు గింజలుగా మారిపోయి చక్కగా ఉడికే అన్నం అయిపోయింది. కర్దమ ప్రజాపతి అనుమతితోటి వశిష్ఠుడు అరుంధతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ మహత్తును లోకానికి తెలియజేయడానికే ఈ పరీక్ష నిర్వహించాడు. ఇదంతా వివాహానికి ముందు జరిగిన పరీక్ష. వివాహం అయిన తర్వాత వశిష్ఠుడు అరుంధతికి మరొక పరీక్ష పెట్టాడు. ఒకనాడు మంత్రజలం ఉన్న కమండలం ఆవిడ చేతిలో ఉంచాడు. నేను తిరిగి వచ్చే వరకు కమండలం నేలపై ఉంచకూడదు అని ఆదేశించాడు. ఆవిడ సరేనని అలాగే కమండలాన్ని చేతిలో ఉంచుకుని నిలబడింది. ఏకాగ్రమైన యోగ స్థితిని పొందింది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆవిడ చెలించలేదు. వశిష్ఠుడు తిరిగి రాలేదు. అరుంధతి కమండల ధారణ కోసం యోగమందు ప్రవేశించి తపస్సులో ఉండిపోయింది. క్రమంగా ఆమె తపశ్శక్తి లోకాలకు అంతటికీ వ్యాపించిపోయింది. ఇంద్రలోకం వరకు ఆవిడ తపస్సు వ్యాపించింది. ఆ తపస్సుకి ఉగ్రత్వం కలిగింది. బ్రహ్మాదులందరికీ ఏం చేయాలో తోచలేదు. అప్పుడు వాళ్ళంతా వశిష్ఠ మహర్షి ఎక్కడున్నారో కనుక్కొని ఆయన ఇంటికి తీసుకుని వచ్చారు. ఆయన వెంటనే ఆవిడ చేతిలో ఉన్న కమండలాన్ని తాను తీసుకున్నాడు. అరుంధతి ఆయన పాదార్జించి నమస్కరించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. బ్రహ్మాదులు ఆవిడ ఐదవతనానికి ఆశ్చర్యించింది. ఆవిడికి దీర్ఘాయువును, సుమంగళత్వాన్ని ప్రసాదించారు. అరుంధతి మహిమ, పాతివ్రత్యం అటువంటిది అని లోకానికి తెలియపరిచారు వశిష్ఠ మహర్షి.
ఇంకో కథ చెప్పుకుందాం. కానీ ఈరోజు కాదు. రేపు చెప్పుకుందాం. ఇదే వశిష్ఠుడి గురించి మరికొన్ని విషయాల్ని మనం రేపటి కథలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.